హనీ కాసేపు ప్రశాంతంగా పడుకుంటాను, గోల్ చేకు. అలాగే ఫోన్ ఆఫ్ చేయి. సరే. సరే కాదు, చిన్న సౌండ్ కూడా రాకూడదు. ఎంతసేపు గాలిగా కూర్చోను. ఫోన్ చూద్దామంటే అమ్మ పడుకుంది. ఇయర్ ఫోన్స్ తెచ్చుకుందాం. అమ్మో, అమ్మో, జస్ట్ మిస్, లేకపోతే నా పని అయిపోయింది. అమ్మో, హనీ టైం అవుతుందిలే. ఎగ్జామ్ రేపు కదమ్మా. ఎగ్జామ్ కాదే, గుడికి వెళ్తున్నాం. ఓ సరే, రెడీ అమ్మా. వచ్చావా? పద. చీర కట్టుకోలేదే అమ్మా. మెట్లెక్కినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని డ్రెస్ వేసేసుకున్నానే. మెట్లా? టైం అవుతుంది, పద. A few moments later. కొండ పెద్దదే ఉంది. ఎక్కుదా అన్నా, ఎక్కు. 5 minutes later. అన్నయ్య దర్శనం అయిపోయినట్టుందమ్మా. అక్కడికి వచ్చిందాం. అక్క, మెనూలో బిర్యానీలు లేవేంటే? ఒరేయ్, ఇది జ్యూస్ షాప్ రా. ఓ అందుకేనా అన్ని ఫ్రూట్ నేమ్స్ ఉన్నాయి. నువ్వేం చూస్తావు? మ్యాంగో. ఇది సమ్మర్ కాదురా, వింటర్. ఏ వింటర్ అయితే మ్యాంగో జ్యూస్ చేయడా? సరే ఆరెంజ్ జ్యూస్ చెప్పే. ఒక ఆరెంజ్, ఒక గ్రేప్ జ్యూస్ ఇచ్చేయండి. వన్ సెకండ్. ఏంటి ఇంత బాగుంది? ఇది తాగు. అది నా జ్యూస్. అది కూడా బాగానే ఉంటది లేరా. నా జ్యూస్ కావాలి. సరే సరే, ఏడోకు, ఇస్తానులే. ఒరేయ్, కొంచెం తాగుతాను రా. సరే. ఏమే, ఇవాళ మనందరం కలిసి చదువుకుందాం, మా ఇంటికి వచ్చేయండి. సరేనే. మీ ఇల్లు చాలా బాగుంది. ఇది రెంట్ హౌసా, ఓన్ హౌసా? తెలుసుకుని ఏం చేస్తావు? రెంట్ హౌస్ అయితే రెంట్ కట్టేస్తావా? చదువుకోవడానికి వచ్చాం కదా, బుక్స్ ఓపెన్ చేయండి. 10 seconds later. హనీ, స్నాక్స్ ఏమైనా తిందామే? చదవడం స్టార్ట్ చేసి 2 నిమిషాలు కూడా అవ్వలేదు కదే. ఆకలేస్తుంది. ఇప్పుడే లంచ్ చేసాం కదా. అది లంచ్. సరే పదండి. మీరు చదవడానికి వచ్చినట్టు లేదు, తినడానికి వచ్చినట్టు ఉంది. హనీ, ఈ డ్రెస్లో నేను ఇవేనా? నావే. మన ఫేర్వెల్ కి అడ్రస్ కదా వేసుకున్నావు? అదే బాగుంది కదా. బాగుందిలే. హనీ, చదవకుండా ముచ్చట్లేంటి? వెళ్ళి చదువుకోండి. పిన్నింట్లో అయినా అల్లరి చేయకుండా ఉండు, నా పరువు తీసి. హాయ్, రండి రండి. చాక్లెట్స్ బోల్డ్ ఉన్నాయి, తినేద్దాం. అగస్య, నీకోసం చాక్లెట్లు తెచ్చాను. అవునా? రా, ఇస్తాను. బ్యాగ్ లో ఉన్నాయి, రా ఇస్తాను. పిన్ని ఇప్పుడే తడిగుడ్డ పెట్టింది, వంపకుండా తిను. సౌండ్లు చేయకు, బాబాయ్ పడుకున్నారు.
హాయ్ పిన్ని, బాగున్నావా? ఎలా ఉన్నావు? బాబాయ్ రాలేదేంటి? ఏమే అన్ని ఇక్కడి నుంచో పెట్టి మాట్లాడేస్తావా? లోపల కూడా రానివ్వ నన్ను. రా. ఇప్పుడు చెప్పింది బాబాయ్ ఎందుకు రాలేదు? బాబాయ్కి బాగా బతకం పెరిపోయి రాలేదే. ఏమీ బాగున్నావా? బాగున్నానక్క. పిన్ని, టీ తాగుతావు, కాఫీ తాగుతావు, హాలిక్స్ తాగుతావా? ఓసే మా చెల్లికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. కిచెన్ లో కాఫీ ఉంది, వెళ్ళి తీసుకుని రా. ఇంకేంటి కబుర్లు? పండగ షాపింగ్ అది అయిపోయిందా? ఇదిగో పిన్ని కాఫీ. కాఫీ తాగడానికి ఇంతసేపు ఏంటే? అదే Flashback. అందుకే మళ్ళీ కాఫీ పెడతాడానికి లేట్ అయింది. ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఏమైంది పిన్ని? ఇది కాఫీ కాదే, టీ. అయ్యో, కాఫీ పొడి అనుకుని టీ పొడి వేస్తాను పిన్ని. అక్క నాకు డౌటే. ఏంట్రా? ఈ ఆంటీలు పార్క్ జాగింగ్ చేయడానికి వస్తున్నారా లేదా ఊసులు ఆడుకోవడానికి వస్తున్నారా? జాగింగ్ అన్న పేరుతో ముచ్చట్లు పెట్టడానికి వస్తున్నారు. మనం కూడా వాళ్ళ ఊసులాడుకోకుండా జాగింగ్ చేద్దాం పదా. కరెక్టే నాకు. అక్క జాగింగ్ ఎందుకు చేస్తారు? జాలీగా ఉండడానికి. ఏంట్రా రా. ఎక్కువ చేయకు, పట్టేస్తా. చూసిన చాలే గాని నేను ఎక్సర్సైజ్ చేస్తా, ఫోటోలు తీ. సరే. సరే, నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ చేస్తాను, వీడియో తీ. పద వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ చేయవా? ఇప్పుడుదా చేసాం కదా. పద రేపు మళ్ళీ వద్దాం. రేపు మళ్ళీ ఫోటోలు దిగడానికా? ఎందుకు? ఏం తిందాం? నీకు నచ్చింది చెప్పు. ఫ్రైడ్ రైస్ చెప్పనా? బిర్యానీ తిందాం. చికెన్ బిర్యానీ చెప్పనా? వద్దు, వెజ్ బిర్యానీ తిందాం. సరే. అది కూడా పన్నీర్ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ ఒకటి. ఒకటి కాదు, 2. పన్నీర్ బిర్యానీ 2. చాలా బాగుంది కదా. ఒక వాటర్ బాటిల్. మరీ వాటర్ బాటిల్ వచ్చేలా తినేసావా? హే, నేను కట్టేనా? కట్టే. బాయ్. A few moments later. నీ ఫేస్ ఏంటని అలా మాడిపోయింది? బయట ఎండ ఎలా ఉందో తెలుసా నీకు? అందుకే ఈ పర్పుల్ సన్ స్క్రీన్ వాడు. సన్ స్క్రీన్ గోల్డ్ తో పాటు బీర్వాలో దాచేవంటే? ఈ డర్మ్ డాక్స్ పర్పుల్ సన్ స్క్రీన్ కూడా గోల్డ్ అంత ప్రీషియస్ కాబట్టి మన నెక్ అండ్ హ్యాండ్స్ కి గోల్డ్ ఎలా పెట్టుకుంటామో ఇది మన ఫేస్ కి గోల్డ్. ఇది ఇన్స్టెంట్ గా మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది. ఇందులో ఉన్న పర్పుల్ టింట్ మన ఎల్లో అండర్ టోన్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ SPF 50 ఉంది. అండ్ ఇందులో 4% నయాసినమైడ్ ఉంది కాబట్టి ఓవర్ టైం ట్యాన్ ని రెడ్యూస్ చేస్తూ స్కిన్ ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ కేర్ ప్లస్ సన్ స్క్రీన్ ఒక్క దాంట్లోనే ఉంది. అండ్ లైట్ వెయిట్ నాన్ గ్రీసీ ఫార్ములా, సూటబుల్ ఫర్ ఆయిలీ స్కిన్, రిఫ్రెషింగ్ కూలింగ్ ఎఫెక్ట్ ని ఇవ్వడంతో పాటు నేచురల్ గా గ్లోగా అనిపిస్తుంది. అండ్ ఇది డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ సేఫ్ ఫర్ డైలీ యూస్. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. లేదా purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లేదా కోల్కతాలో ఉంటే మీరు ఆర్డర్ పెట్టిన 2 hours లోనే ప్రోడక్ట్ డెలివరీ అయిపోతుంది. అండ్ కోచికోలంలో ఉంటే సేమ్ డే డెలివరీ ఉంది. సో గో చెక్ అవుట్. కిచెన్ లో నీ హడావిడి ఏంటే? అమ్మా, ఇవాళ వంట నేను చేస్తాను. ఏం అక్కర్లేదు. అమ్మా, ఏంటంటో చెప్పు. ఇడ్లీ, వడ, దోశ, పూరి. వసే నీ హడావిడి చూస్తుంటే కిచెన్ తగలెట్టేలా ఉన్నావు. నువ్వేం చేయకు, నేనే వండుకుంటాను. అమ్మా, నేను వండుతానని చెప్పాను కదా. నువ్వు ప్రశాంతంగా వెళ్ళి సోఫాలో రెస్ట్ తీసుకో. ఇది వదిలేలా లేదు. ఏం చేసినా కొంచెం చూసుకొని చేయవే. నాకు తెలుసులే. అమ్మా, ఇదిగో. ఏంటి ఇది? ఉప్మా. ఇంత నల్లగా ఉందేంటి? కొంచెం ఆడినట్టుందమ్మా. కొంచెం కాదు, ఎక్కువే. అమ్మా, ఆ కూర నేను చేయనా? నువ్వు పొద్దున్న చేసిన చాలు, నేనే వండుకుంటాను. అసలే ఆకలేస్తుంది. అయితే ఆర్డర్ పెట్టానా? పెట్టేవే, వండే ఓపిక కూడా లేదు. పన్నీర్ ఆర్డర్ పెట్టేవేంటి? బాగుంటుంది కదమ్మా. బాగుంటుంది కానీ తినడానికి పెట్టమంటే వండడానికి పెట్టేవేంటే? అంటే కంగారులో
అమ్మా హనీ అత్త వాళ్ళు దీపావళికి వస్తున్నారు. అసలే అత్తకి చాదేస్తాం. ఇల్లంతా నీట్ గా ఉండాలి. కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి. పండగ వస్తుందని ఆనందపడాలో చుట్టాలు వస్తున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. ఏంటే కొనుక్కుంటున్నావు? వెళ్ళు. ఆ, గణేషు బాగున్నావా? లోపలికి రా. గణేషు అమ్మ వాళ్ళు ఏరి? రాలేదు. రాలేదా? ఈ విషయం ముందే తెలుసుంటే ఇంత క్లీన్ చేసేదాన్నే కాదు. అంటే నాగుల చవితికి వస్తా అన్నది. అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలా? సరే. మనసుని హ్మ్, రేపు దీపావళి కదా, హ్మ్. మరి క్రాకర్స్. అర్థమైంది. ఆ, దీపావళి సెలబ్రేషన్స్ కదా, హ్మ్. అన్ని రెడీ. ఆ. అయితే రేపంతా ధూమ్ధామ్ చేసేద్దాం. దీపావళి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. ఆ? హ్మ్. ఆహా మనసుని దీపావళి పండగ అంటే ఇలా ఉండాలి. సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకో. కరెక్టే. హ్మ్, పద. ఇంకా క్రాకర్స్ కాల్చడమే. ఇది తిను. పిండి వంటలా? అదిరిపోయి. నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ నేనే డెకరేట్ చేశాను. అవునా? చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవన్నీ ఓకే గానీ క్రాకర్స్ ఎక్కడా? ఆ? పట్టుకో పట్టుకో. క్రాకర్స్ అడిగితే చేతిలో దీపం పెట్టేవేంటి? మా ఇంట్లో దీపావళంటే దీపాలే వెలిగిస్తారు. అంటే క్రాకర్స్ కాల్చరా? మ్హూ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే